బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోని మనం గమనించినట్లయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భరణి మరియు శ్రీజలో ఒక్కరే హౌస్‌లో ఉంటారు. ఉండాలి అంటే మీరు ఆటలో గెలవాలి అంటూ బిగ్ బాస్ తెలియజేస్తాడు. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన భరణి మరియు శ్రీజకి హెల్ప్ చేయమంటూ వారిద్దరి టీంలోకి మరో ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ రావాలని చెప్పి ఆట పేరు గట్టిగానే పెట్టారు. పట్టు, పడగొట్టు అనే టాస్క్ పెట్టి ఈ టాస్క్‌లో తాము ఫిజికల్ లెవెల్‌లో టాస్క్ ఆడాలని తెలియజేశారు. ఇక వీళ్ళ టీమ్‌లో ఒకసారి సపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఈ వారంలో సపోర్ట్ చేయడానికి వీల్లేదంటూ తెలియజేశారు. ఇకపోతే శ్రీజ టీమ్‌లోకి గౌరవ్ అలానే డీమన్ పవన్ రాగా, అలానే ఇక భరణి గారి టీమ్‌లోకి ఇమ్మాన్యుయల్ మరియు నిఖిల్ అయితే వస్తారు. ఇది ఫిజికల్ టాస్క్ వన్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9లో బెస్ట్ ఫిజికల్ టాస్క్ అని చెప్పాలి. ఇక ఒకరు పెడుతూ ఉంటే ఇంకొకరు పడగొడుతూ ఉండాలి. ఇక ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయల్ గానీ, నిఖిల్ గానీ, అలానే డీమన్ పవన్ గానీ, ఇక గౌరవ్, శ్రీజ వీళ్ళందరూ కూడా అద్దరుకొట్టారని చెప్పాలి. ఇక వీళ్ళందరిలో ఫీమేల్ కంటెస్టెంట్ అంటే శ్రీజ. ఇక శ్రీజ కూడా ఆట దుమ్ము దులిపేసిందని చెప్పాలి. శ్రీజ జనరల్లీ తను మాట్లాడే మాట గానీ, ఆటలో తను ఉండే స్పీడ్ గానీ చాలా బావుంటుందని చెప్పాలి. ఇక ఈ టాస్క్‌లో డీమన్ పవన్ తన 100% 1000% ఎఫర్ట్ పెట్టినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. శ్రీజ బిగ్ బాస్ హౌస్‌లోకి రావాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారు. ఇక డీమన్ పవన్ అయితే ఈ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిజికల్ టాస్క్ ఆడే పర్సన్ అని క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే గౌరవ్ గానీ, నిఖిల్ గానీ వీళ్ళు చూడటానికి చాలా ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నవాళ్ళలా కనిపిస్తారు గానీ, వాళ్ళని మించిపోయిన ఫిజికల్ స్ట్రెంత్ డీమన్ పవన్‌లో ఉంది అని ఈ ప్రోమోలో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ ఇచ్చిన బాక్సుల్లో మాత్రమే ఇచ్చిన సర్కిల్ ఫ్రేమ్స్‌ని అరేంజ్ చేయాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. కానీ వీళ్ళేం చేశారంటే ఇద్దరు అరేంజ్ చేసినవి సర్కిల్‌లో మాత్రం లేవని చెప్పాలి. దానివల్ల సుమన్ శెట్టి అలానే కళ్యాణ్ సంచాలకుగా ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే కళ్యాణ్ ఇద్దరికీ ఇవ్వకుండా సెకండ్ ఛాన్స్ ఇద్దాము అని కళ్యాణ్ అంటాడు. కానీ 90% భరణి గారిది బాక్స్‌లో ఉంది కాబట్టి భరణి గారికి ఇద్దామని అంటున్నారు. ఇంకా ఈ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారంటే ఇక శ్రీజ గెలిచినట్టుగా తెలుస్తుంది కానీ ఆహ్, సుమన్ శెట్టి మాట్లాడిన ప్రోమోలో మాటలకైతే శ్రీజ గెలిచినట్టుగా ఎక్కడ తెలియట్లేదు. కాకపోతే హౌస్‌లో శ్రీజనే కొనసాగుతుంది అని తెలుస్తుంది. ఇక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల భరణి గారు హౌస్ నుంచి వెళ్ళిపోతారు. దానివల్ల శ్రీజ గెలిచిందా? లేదంటే టాస్క్‌లో ఏమైనా మళ్ళీ బిగ్ బాస్ రెండవసారి ఛాన్స్ ఇచ్చారా అన్నది మనకి ఒరిజినల్ ఫుల్ ప్రోమో ఈరోజు రిలీజ్ అయితే స్టార్మాలో అప్పుడు తెలుస్తుంది. సో, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం ఈ టాస్క్‌లో ప్రోమో చూస్తే మాత్రం శ్రీజ, డీమన్ పవన్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అమ్మాయి అయినా సరే శ్రీజ మాత్రం తన ఆటలో దుమ్ము దులిపి పడేసింది. ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌కి అవసరమని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్స్‌లో చెప్పేయండి.